సిటీలో వర్షం పడుతోంది. పలు ఏరియాలో ఇప్పటికే ముసురు మొదలైంది. కూకట్పల్లి, పంచాగుట్ట, అమీర్పేట్, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, మెహదీపట్నంలో వర్షం పడుతోంది. కుతుబుల్లాపూర్ పరిసర ప్రాంతాల్లో సాయంత్రం నుంచి వర్షం ఏకధాటిగా కురుస్తోంది. సుచిత్ర, కొంపల్లి, గండిమైసమ్మ, దుండిగల్, గుండ్లపోచంపల్లి, మల్లంపేట, బౌరంపేట, బహదూర్పల్లి, సురారం, చింతల్, జీడిమెట్లలో వర్షం కురుస్తోంది. 2 రోజులు వానలుంటాయని వెదర్ ఆఫీసర్స్ ప్రకటించారు. రైటిక నగరంలో వర్షాలపై మరిన్ని డీటెయిల్స్ మనకి రాంప్రసాద్ లైవ్ లో అందిస్తారు. రాంప్రసాద్, నగరంలో వర్షాల ఎఫెక్ట్ ఎలా ఉంది? జ్యోతి, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇటు బంగాళాఖాతం, పశ్చిమ వాయువ్య బంగాళాఖాతం పాటు మధ్య బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడనం కారణంగా అయితే రానున్న 2 రోజుల పాటు కూడా తెలంగాణ రాష్ట్రానికి వర్షాల సూచనలు ఉంటాయని చెప్పేసి ఇప్పటికే హైదరాబాద్ వాతావరణ శాఖ చెప్పిన నేపథ్యంలో హైదరాబాద్లో అయితే మధ్యాహ్నం నుంచి కూడా చాలా ప్రాంతాలలో అయితే వర్షం కురుస్తూ ఉంది. కొన్ని ప్రాంతాలలో ముసురు కూడా పడుతున్నటువంటి పరిస్థితి మనం గమనించవచ్చు. మనం ప్రస్తుతం హైదరాబాద్లో ఉన్నటువంటి కూకట్పల్లిలో అయితే ఉన్నాం. కూకట్పల్లి నుంచి ఇటు మనం చూడవచ్చు, మియాపూర్ నుంచి కూకట్పల్లి అనేటువంటి ప్రధాన మార్గంలో అయితే వర్షం కారణంగా వాహనాలు అయితే కొంత నెమ్మదిగా వెళ్తున్నటువంటి పరిస్థితిని మనం గమనించవచ్చు. ఎందుకంటే ఇప్పటికే ఇటు వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం కేంద్రీకృతం అవ్వడంతో దాని ప్రభావంతో అయితే, ఎందుకంటే అల్పపీడనం ఇప్పటికే ఇటు ఛత్తీస్గఢ్, అదేవిధంగా ఇటు మనం చూస్తే దక్షిణ మహారాష్ట్ర ప్రాంతం వైపు అయితే నైరుతి దిశగా ముందుకు సాగుతున్న క్రమంలో ఇటు తెలంగాణ రాష్ట్రంలో కూడా వర్షాలు కురిసేటువంటి ఛాన్స్ ఉందని అయితే ఇటు హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరికలలో పేర్కొనడం జరిగింది. అంతేకాకుండా మనం చూస్తే ఇటు తెలంగాణ రాష్ట్రంలోని 4 జిల్లాలకు అయితే ఇప్పటికే వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ని ఇవ్వడంతో పాటు అదేవిధంగా 12 జిల్లాలకు అయితే ఎల్లో అలర్ట్ని కూడా జారీ చేయడం జరిగింది. ముఖ్యంగా మనం చూస్తే ఇటు హైదరాబాద్తో పాటు మనం గమనించవచ్చు, వివిధ జిల్లాలలో కూడా వర్షపాతం అయితే నమోదవుతుంది. కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కూడా కురుస్తున్న సందర్భంలో అయితే హైదరాబాద్ వాతావరణ శాఖ ఈరోజు 4 జిల్లాలకు మనం చూస్తే ఇటు ఆదిలాబాద్, నిర్మల్, సిద్దిపేట, రంగారెడ్డి జిల్లాలలో అయితే కురుస్తున్నటువంటి భారీ వర్షానికి గాను ఆరెంజ్ అలర్ట్ను అయితే హెచ్చరిక జారీ చేయడం జరిగింది. అంతేకాకుండా మరొక 12 జిల్లాలకు కూడా ఎల్లో అలర్ట్ను అయితే వాతావరణ శాఖ జారీ చేసిన క్రమంలో మనం ఒకసారి 12 జిల్లాలను గమనిస్తే ఇటు కొమరం భీం, ఆసిఫాబాద్ జిల్లా, అదేవిధంగా మంచిర్యాల, నిజామాబాద్, కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి, వికారాబాద్, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, సూర్యాపేట, నల్గొండ, నాగర్ కర్నూలు జిల్లాల్లో అయితే వర్షానికి సంబంధించి ఇప్పటికే ఎల్లో అలర్ట్, ఆరెంజ్ అలర్ట్ను కూడా జారీ చేయడం జరిగింది. అంతేకాకుండా మనం చూస్తున్నాం ఇప్పటికే హైదరాబాద్తో పాటు వివిధ జిల్లాలలో అయితే మనం అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కూడా కురుస్తున్నటువంటి పరిస్థితులు అయితే గమనిస్తున్నాం. ముఖ్యంగా ఇటు ఈరోజు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసినటువంటి ప్రాంతాల్లో అయితే ముఖ్యంగా ఇటు సిద్దిపేటలో కూడా వర్షం ప్రభావం చాలా ఎక్కువగానే ఉంది. అంతేకాకుండా మనం ఒకసారి హైదరాబాద్ విషయానికి వస్తే హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో అయితే ఇటు భారీగానే వర్షం కురుస్తా ఉంది. ఇటు హైదరాబాద్లోని ఇటు సికింద్రాబాద్, అదేవిధంగా పాట్నీ, రాణిగంజ్, బేగంపేట్, బన్సిలాల్పేట, సీతాఫల్ మండి, మెట్టుగూడ, అడ్డగుట్ట, అదేవిధంగా కంటోన్మెంట్, మారేడ్పల్లి, బోయిన్పల్లి, సుచిత్ర, కుత్బుల్లాపూర్, దుండిగల్, అంతేకాకుండా ఇటు కూకట్పల్లి, మియాపూర్, కేపీహెచ్బి, అదేవిధంగా ప్రగతి నగర్, బౌరంపేట తదితర ప్రాంతాల్లో కూడా భారీగా వర్షం కురుస్తుంది. మనం మరొకసారి కనుక గమనిస్తే ఇటు లింగంపల్లిలో కూడా వర్షం కురుస్తున్నటువంటి దృశ్యాలు అయితే మనం చూస్తున్నాం. ప్రస్తుతం ఇటు కూకట్పల్లిపై అయితే రోడ్లపై వాహనాలు కూడా కొంత నెమ్మదిగా సాగుతున్నటువంటి దృశ్యాలను చూడవచ్చు. ఎందుకంటే వర్షం కారణంగా అయితే ఇటు సాయంత్రం వేళలో కార్యాలయాల నుంచి ఇళ్లకు వెళ్ళేటువంటి ప్రజలందరూ కూడా ఒక్కసారిగా రోడ్ల మీదకి వచ్చే సమయంలోనే ఇటు ముసురు అలుముకోవడంతో అయితే ప్రజలందరూ కూడా ఇటు రోడ్లపై చాలా జాగ్రత్తగా ముందుకు సాగుతున్నటువంటి దృశ్యాలను మనం చూడవచ్చు. అంతేకాకుండా ఈ ముసురు అనేది మరొక 2 రోజుల పాటు కూడా ఇటు తెలంగాణ రాష్ట్రంలో ఈ హెచ్చరికలు కొనసాగబోతా ఉన్నాయి. దీంతోనే ప్రజలందరూ కూడా కొంత అప్రమత్తంగా ఉండాలంటే కూడా హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరికలలో పేర్కొనడం జరిగింది. మనం ముఖ్యంగా చూస్తే ఇటు హైదరాబాద్ లో ఇప్పటికే ఇటు జంట జలాశయాలైనటువంటి హిమాయత్ సాగర్, అదేవిధంగా ఉస్మాన్ సాగర్ కూడా గత రాత్రి నుంచే ఇటు గేట్లనైతే ఇటు మూసిలోకి నీటిని వదులుతున్నటువంటి పరిస్థితి కొనసాగుతున్న క్రమంలో హైదరాబాద్ వ్యాప్తంగా అధికారులందరూ కూడా ఇప్పటికే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా సమీక్ష ఏర్పాటు చేయడం జరిగింది భారీ వర్షాల నేపథ్యంలో. దీంతో క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి అధికారులు మొదలుకొని ఇటు జిహెచ్ఎంసీ, అదేవిధంగా హైడ్రాతో పాటు వాటర్ బోర్డు సంబంధిత శాఖల అధికారులు, అంతేకాకుండా ఇటు జలమండలి, విద్యుత్ శాఖ అధికారులందరూ కూడా అప్రమత్తం అవడం జరిగింది. ముఖ్యంగా ఇటు నీటిని దిగువ ప్రాంతానికి విడుదల చేస్తున్న క్రమంలో ఇటు హైదరాబాద్ మూసి పరిసర ప్రాంతాల ప్రజలందరినీ కూడా ఎప్పటికప్పుడు అలర్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఇప్పటికే మనం చూడవచ్చు మూసారాం బ్రిడ్జికి సంబంధించి అయితే వాటర్ అక్కడ అయితే మనం చూస్తున్నాం. వాటర్ను ఫ్లో ఎక్కువ ఉండడం కారణంగా అటు రాకపోకలు నిలిపివేయడం జరిగింది. అంతేకాకుండా ఇటు చాదర్ఘట్ తదితర ప్రాంతాల్లో కూడా లోతట్టు ప్రాంతాల ప్రజలందరినీ కూడా ప్రజలు ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్నటువంటి పరిస్థితి కొనసాగుతుంది. అంతేకాకుండా ఇటు జిల్లాలలో కూడా గమనిస్తే రానున్న 2 రోజులు, రేపు ఎల్లుండి
2 రోజులు కూడా అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసేటువంటి అవకాశం ఉందని అయితే ఇటు వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో సంబంధిత శాఖల అధికారులతో కూడా ఇటు యంత్రాంగంతో కూడా ఇటు రాష్ట్ర ప్రభుత్వం అదేవిధంగా ఇక్కడ స్టేట్ నుంచి కూడా చీఫ్ సెక్రటరీ కూడా ప్రత్యేకంగా ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నటువంటి పరిస్థితి అయితే రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతుంది. అంతేకాకుండా దీని ప్రభావం మరొక 2 రోజుల పాటు కూడా రాష్ట్రంలో ఉన్న క్రమంలో హైదరాబాద్లో మాత్రం రేపు కూడా ఎల్లుండి 2 రోజుల పాటు కూడా ఇటు వర్షం కురిసేటువంటి అవకాశం ఉంది. అంతేకాకుండా ఇప్పటికే చాలా ప్రాంతాలలో కూడా హైదరాబాద్లోని మనం ప్రధానంగా ఇటు చూసుకుంటే ఇటు కూకట్పల్లి కానీ అదేవిధంగా కుత్బుల్లాపూర్, దుండిగల్, లింగంపల్లి, మియాపూర్, కేపీహెచ్బి అంతేకాకుండా ఇటు బాలానగర్, సికింద్రాబాద్ తదితర ప్రాంతాలలో అయితే వర్షం కురుస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఈ వర్షం కూడా ఈ యొక్క ముసురు అనేది రేపటి వరకు కూడా కంటిన్యూ అయ్యేటువంటి అవకాశం ఉన్న క్రమంలో ప్రజలందరూ కూడా కొంత అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా ఇటు ద్విచక్ర వాహనదారులు అయితే రోడ్లపై వెళ్తున్న సందర్భంలో అయితే ఎక్కడ కూడా ఇబ్బందులు నెలకొకుండా అయితే ఖచ్చితమైనటువంటి జాగ్రత్తలు పాటించి ప్రయాణాలు కొనసాగించాలంటూ కూడా ఇటు ట్రాఫిక్ పోలీసులు ఎప్పటికప్పుడు ఎక్కడ కూడా ట్రాఫిక్ జామ్ లేకుండా అయితే పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. ముఖ్యంగా ఇటు రోడ్లపై వెళ్తున్నటువంటి సందర్భంలో కూడా జాగ్రత్తలు పాటించి ప్రమాదాలకు గురి కావద్దనేటువంటి సూచనలు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే హైదరాబాద్ వ్యాప్తంగా అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో కొనసాగుతుంది. జ్యోతి.